ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కొడంగల్లో పర్యటించనున్నారు. కరువు పీడిత కొడంగల్, నారాయణపేట్, మక్తల్ నియోజకవర్గాల పరిధిలోని 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చే నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఈ పథకం సాధనకు ఎంతగానో ప్రయత్నించారు. ఆయన పోరాటంతో 2014లోనే ఈ పథకం అమలు చేయాలని ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ జీవో జారీ చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాంతానికి నీళ్లిస్తామని ప్రకటించి ఆ జీవోను అటకెక్కించింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఈ పథకం పట్టాలెక్కింది. తాము అధికారంలోకి వస్తే ఈ ఎత్తిపోతల పనులు చేపడతామని ప్రతిపక్ష నేతగా ఉండగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చే ఈ పథకానికి 2,945.50 కోట్లతో పరిపాలన ప్రారంభమై అనుమతులను ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 8న జీవో జారీ చేసింది. ఈ పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు శంకుస్థాపన చేయనున్నారు. దీనితో పాటు ఆర్ఎంబీ, విద్య, వైద్య, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, పంచాయతీరాజ్, విద్యుత్, పట్టణాభివృద్ధి, పశుగణాభివృద్ధి శాఖల పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు సైతం శంకుస్థాపన చేయనున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.